తోటకూరని ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. తోటకూర పులావ్. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా తోటకూరని అల్లం, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత కాజు, యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పుని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై చేసిన తర్వాత దానిలోనే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత టొమాటో కూడా వేసి టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని దానిలో ముందుగా మిక్స్ చేసినటువంటి తోటకూర మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. తర్వాత దానిలోనే రైస్ తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ రైస్ వేసాను. రైస్ వేసి 2 మినిట్స్ తిప్పిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పును కూడా దానిలోనే వేసేసి సాల్ట్ కూడా వేసుకొని లిడ్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. మనకెంతో ఇష్టమైనటువంటి యమ్మీ టేస్టీ తోటకూర పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి మరి. సెకండ్ మెథడ్ కమింగ్ సూన్.